पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ शान्ति शान्ति शान्तिः। క్రిందటి అధికరణంలో సగుణ బ్రహ్మ ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత సంకల్పము ద్వారానే వాడికి కావలసిన వస్తువులన్నీ భోగములు అనుభవిస్తాడు. అది సశరీరంతో అవ్వచ్చు, లేకపోతే శరీరం లేకుండా కూడా అవ్వచ్చు. ఎలాగంటే ఇక్కడ మనం స్వప్నాలు చూసినప్పుడు మనస్సుతోనే చూస్తూ ఉంటాము. అదేవిధంగా వానికి అక్కడ మనస్సు మాత్రమే ఉంటుంది. ఆ మనస్సు ద్వారా సంకల్పాలతో మన ఇక్కడ స్వప్నాలను సృష్టి చేసి చూసినట్టు చూస్తూ ఉంటాడు. మళ్ళీ వస్తువులని సంకల్పం ద్వారా శరీరాన్ని కూడా తెచ్చుకుని ఆ కావలసిన వస్తువులతో ఐశ్వర్యాన్ని దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇది కిందటి అధికరణలో చెప్పుకున్నాము. ఇప్పుడు అభావాధికరణము 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 అభావాధికరణం అయిపోయిందా? అచ్చా ఇంకా రెండే కదా మిగులుతా మనకి. సరే. ప్రదీపాధికరణము 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 ప్రదీపాధికరణము. సరే, క్రిందటి అధికరణంలో శరీరం ఉండొచ్చు, శరీరం లేకపోవచ్చు. వాడు బ్రహ్మలోకంలో ఐశ్వర్యాలు తర్వాత సంకల్పాలతో ఏది కావాలంటే అది అనుభవిస్తాడు అని చెప్తే, పూర్వపక్షి ఆక్షేప సంగతి సంకల్పం ద్వారా సృష్టి అని చెప్పారు. శరీరం లేకుండా ఈ సంకల్ప సృష్టి అసంభవము అంటాడు అవడు పూర్వపక్షి. అందుకని బ్రహ్మలోకానికి వెళ్ళిన ఉత్తరాయణ మార్గం ద్వారా ఆ సగుణ బ్రహ్మోపాసకుడికి శరీరం ఉండి తీరాలి అని ఇక్కడ ఈ ఆక్షేప సంగతి ద్వారా ఈ అధికరణాన్ని మొదలుపెట్టారు. విషయం ఏమిటంటే, బ్రహ్మలోకములో ఉన్నటువంటి ఉత్తరాయణ మార్గం ద్వారా పోయిన సగుణ బ్రహ్మోపాసకుడు వాని యొక్క స్వరూపాన్ని గురించి ఇక్కడ విచారం చేస్తారు. సంశయం ఏమిటి?
వాడు సంకల్పమాత్రముననే అనేక శరీరాలు పొందుతాడు అని చెప్పారు కనుక అవన్నీ ఊరికినే ఏవో మట్టి బొమ్మల్లాగా చెక్క బొమ్మల్లాగా ఉంటాయా? వాడికి ప్రాణం ఉంటుందా ఉండదా? వాటిలో ఆత్మ ఉంటుందా ఉండదా? సంకల్పం ద్వారా అనేక శరీరాలు చేసుకోగలుగుతాడని చెప్పారు. ఈ శరీరాలన్నీ మట్టి బొమ్మలా, లేకపోతే చెక్క బొమ్మలా, లేకపోతే ఆత్మ ఉందా లేదా, లేకపోతే మనలాంటి శరీరమా? అది సంశయం. పూర్వపక్షి అక్కడ ఏదైతే నువ్వు ఆత్మ అంటున్నావో, ఆత్మ అన్ని చోట్ల ఉంది. వాడు శరీరం లేనప్పుడు కేవలం మనసు మాత్రమే ఉంటుంది. అందుకని ఈ ఆత్మ మనస్సులకి భేదము లేదు. అందుకని వాడు సజీవంగానే ఉంటాడు, జీవం లేకుండా ఉండడు. దాని ద్వారానే సంకల్పాల ద్వారా ఇప్పుడు ఒక శరీరములో ఆత్మ ఉంది అన్నారు, మనసు ఉంది అన్నారు కదా. వాడు అనేక శరీరాలు తీసుకున్నప్పుడు వాటన్నిటిలో మరి ఆత్మ ఎలాగ ఉంటుంది, ఈ మనసు ఎలాగ ఉంటుంది అంటే అప్పుడు ఆయన ఉదాహరణ చెప్పాడు. ప్రదీపాధిపతి ఒక దీపం నుంచి ఇంకో దీపాన్ని వెలిగిస్తే దానికన్నా తక్కువ ఉంటుందా? తర్వాత ఈ మధ్యన ప్రతి చోట ఈ అద్దాల మేడలు కడుతూ ఉంటారు. భద్రాచలంలో కూడా ఉంది, ఇంకో చోట ఉంది, బృందావనంలో ఉంది. అక్కడ మీరు దాని లోపలికి వెళ్ళి మీరు కనుక ఒక చెయ్యి ఎత్తితే అన్నీ. అదేవిధంగా దాని ద్వారానే భోగమైనప్పటికీ మిగిలిన శరీరాన్ని నిర్జీవాలు ఉంటాడు. బొమ్మలు ఎవడు? పూర్వపక్షి. సిద్ధాంత్ అంటాడు అలా కాదు నాయన, దీపంలాగా ఒక దీపాన్ని ఇంకో దీపాన్ని వెలిగిస్తే అన్నీ ఒకటేలాగా వెలుగుతాయి. దీపావళి మనం వెలిగిస్తూనే ఉంటాం, ఒక దీపంతో అనేక దీపాలు. అందుకని వీడు చేసిన ఉపాసన శక్తి ద్వారా అన్ని శరీరములలో వాడికి కావలసినవి భోగైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఒకటే మనస్సు ద్వారా అనేక మనస్సులను ఏర్పరచుకొని అవి కూడా చైతన్యవంతంగానే ఉంటాయి. అందుకని వాడు ఒకడైనప్పటికీ అనేక శరీరాలు ధరించి ఒక మనస్సుని అనేక మనస్సులు చేసుకుని వాడు ఐశ్వర్యాన్ని కావలసిన సంకల్పాల ద్వారా వచ్చిన భోగాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందుకనే శృతిలో చెప్పారు ఏకధా భవతి, త్రిధా భవతి, బహుధా భవతి అని. దీనికి వైయాసిక న్యాయమాన నిరాత్మనో అనేక దేహా సాత్మకా వా నిరాత్మకా. ఇప్పుడు వాడు ఆ సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకంలో అనేక దేహాలు కలిగి ఉంటాడని చెప్పారు. వాటన్నిటిలో ఆత్మ ఉంటుందా ఉండదా? సాత్మక నిరాత్మక అంటే అభేదాన్ ఆత్మ మనసోర్ ఏకస్మిన్నేవ వర్తనాత్. శరీరాలు ఉన్నప్పటికీ వాడి ఆత్మ మనసు ఒకటే చోట ఒకే శరీరంలో ఉంటుంది అంటాడు. అంటే
ఏకస్మాన్ మనసో అన్యాని మనాశిషు ప్రదీపవత్. దీపం నుంచి దీపం వెలిగిస్తే ఎలాగ అన్ని దీపాలు ఒకటేలాగా ఉంటాయో అలాగే ఒక మనస్సు నుంచి అనేక మనస్సులు వాడు విభజన చేసుకుంటాడు. ఆత్మభిః తదవచ్ఛిన్నైః సాత్మకాః స్యు త్రిధా ఇత్యతః. ఉన్న ఆ శరీరాలన్నీ ఆత్మతో కూడుంటాయి. తర్వాత ఏకదా భవతి, త్రిధా భవతి, బహుధా భవతి అని చెప్పారు కనుక వాడన్నిటిలోనూ అదేవిధంగా యోగులు కూడా అనేక శరీరాలు ఏర్పరచుకొని వాళ్ళు ఇక్కడ కనిపిస్తాడు, అక్కడ కనిపిస్తాడు. తర్వాత అనేక శరీరాలతో ఒకే రకమైనటువంటి భోగాన్ని కూడా అనుభవిస్తాడు. ఒక శరీరంలో ఎంత ఆనందం ఉంది, ఎక్కువ శరీరాలు చేసుకుంటే ఎక్కువ ఆనందం. అది ఉత్కృష్టమైన యోగులకు కూడా సంభవం. స ఏకదా భవతి, త్రిధా భవతి, పంచదా భవతి, సప్తదా భవతి, నవదా భవతి అని చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పారు. అందుకని యుగపద్ అనేక శరీర స్వీకారే, ఒకేసారి ఇన్ని శరీరాలు ఉన్నాయి అని మీరు ఒప్పుకున్నట్లయితే ఐచ్ఛిక ఆమ్నాయతే, వాడి ఇచ్చ, ఉపాసకుడు ఇచ్చ. ఏకో దేహ సాత్మక, అందులో అన్ని దేహాల్లో ఒకటే ఆత్మతో మనసుతో కూడి ఉంటుంది. ఇతరే నిరాత్మక ఉండదు, వాటిలో ఏం ఉండదు. ఆత్మ మనసోర్ బహుభావస్య అశ్రుతత్వా, మనస్సులు ఒకటి మనస్సు అనేక భాగాలుగా అనేక మనస్సులు అవ్వడం ఎక్కడా వినలేదు నాయన నేను. అలాగ కల్పన కూడా చేయలేము ఉంటాడు. కల్పకా భావాచి. ఇంతవరకు పూర్వపక్షి ప్రశ్న. ఇతి ప్రాప్తే బ్రూమః అస్తి కల్పకం యుగపదనేక దేహ భోగానుపపత్తి రూపం. భోగ అనుపపత్తి, భోగ ఇక్కడ యుక్తి సంగతం కాదు అని కాదు. ఒక శరీరం అంటే భోగం అంటుంటే అన్ని శరీరం. ఇక్కడ ప్రసంగం చూడాలి నాయన. నువ్వు ఏదో అక్కడ చెప్తే నేను ఇక్కడ దీనికి దానికి లింక్ ఎలా కుదురుతుంది? ఇక్కడ రాసిన టీకా దాని అన్వయం చూస్తున్నాను. అస్థి కల్పకం యుగపద్ అనేక దేహ భోగ ఉపపత్తి అని ఉండాలి. ఉపపత్తి రూపం యుక్తి సంగతం. అనుపపత్తి అన్నట్టు. అస్థి అని అనుపత్తి రెండు ఎలా కుదురుతాయి? అనుపపత్తి అంటే ఇంక యుక్తి సంగతం కాదు. లేకపోతే ఇక్కడ దీనికి యుక్తి సంగతం అని చెప్పుకోవాలి అర్థం. సరే, భోగాహే బహవో దేహా నిర్మిత. అనేక దేహాలు ఎందుకు నిర్మించాడు? భోగానికని. నచి ఏకేనైవ ఆత్మన మనసా యుగపద్ బహుదేహానాం భోగో దుష్టచర. నువ్వన్నావే అనేక మనసులు అనేక ఆత్మలు, ఒకటే మనసు అనేక భాగాలుగా ఉండడం, అనేక మనసులు అవ్వడం ఎక్కడ వినలేదే అన్నావే. తస్మాత్ ఆత్మ మనసో బహుత్వం కల్పయితవ్యం. వాడు అనేక మనస్సులు అనేక ఆత్మలు అనేక శరీరాలు చేసుకున్నాడని కల్పన చెయ్యాలి మనం. యద్యపి నా ఆత్మనః ఉత్పాద్యాః తథాపి ఏకేన మనసా సంకల్ప్య బహుషు మనస్సు ఉత్పాదితేషు తైర్మనోభిరవచ్ఛిన్న ఆత్మనో బహవస్యు. ఇప్పుడు ఆత్మ అన్నది ఉత్పన్నము కాదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం నహ నిత్య హన్యమానే శరీరే అన్నాం కనుక మన్ను గడిగడికి అనేక ఆత్మలు అంటావు. ఏమిటిది నీ సంగతి అంటే, మనస్సు ఒకటి, ఆ మనస్సుని అనేక మనస్సులు చేసుకున్నాడు.
అందుకని మనస్సు అనే ఉపాధి ద్వారా అవచ్ఛిన్నమైన ఆత్మను కూడా ఆత్మ అన్ని చోట్ల ఉంది. ఎక్కడెక్కడైతే కుండ ఉందో అక్కడక్కడ కుండ ఆకాశం కూడా ఉంది కదా. ఆకాశం అన్ని చోట్ల ఉంది. కుండే చేసుకోవాలి మనం. అదేవిధంగా వాడేం చేస్తాడు? మనసులు చేసుకుంటాడు. ఎక్కడెక్కడైతే మనసు ఉందో అక్కడక్కడ అంతఃకరణ వచ్చిన ఆత్మ ఉండే ఉంటుంది. ఆయన అందుకని అనేక ఆత్మలు చెప్తున్నాను. మనసా సంకల్పే బహుషు మనస్సు ఉత్పాదేషు తైర్మనోభిరవచ్ఛిన్న. మనస్సు ద్వారా సీమితమైనటువంటి చైతన్యము ఆత్మ అంటుంది. అందుకని నా ఆత్మనో బహవస్యో ఆత్మ అవచ్ఛిన్న ఆత్మను. అందుకని ఆ అంతఃకరణావచ్ఛిన్నం, అంతఃకరణ సీమితమైన అంతఃకరణంలో ఉన్నటువంటి ఆ చైతన్యము అనేక రకాలవుతుంది. ఏతదేవ అభిప్రేత్య, దీన్నే మనసులో పెట్టుకుని స ఏకదా భవతి త్రిధా భవతి ఇత్యాది శృతం. తస్మాత్ సాత్మక సర్వే దేహ, అన్ని దేహాల్లో ఆత్మ మనస్సు ఉండి తీరుతుంది నాయన. ఇప్పుడు సూత్రాలు మనం అధికరణ పేరు చెప్పుకుందామా? ప్రదీపవదావేశ తథా హి దర్శయతి. 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 ప్రదీపవత్, దీపములాగా, ఆవేశ ప్రవేశ, ఆసమంత విష ప్రవేశం, ప్రవేశం. తథాహి దర్శయతి, అదే విధంగా శృతుల్లో కూడా చెప్పారు. ఏకదా భవతి, త్రిధా భవతి, నవదా భవతి. వాడు సంకల్పం ద్వారా నిర్మించుకున్నటువంటి శరీరాల్లో తేషు శరీరేషు విద్యా సామర్థ్యాత్. విద్యా సామర్థ్యాన్ని అంటే ఈ బ్రహ్మలోకం వరకు రావడానికి చాలా ఉపాసన చేశాడు. ఆ ఉపాసన శక్తి వల్ల ప్రాప్తైశ్వర్యస్య విదుష, ఐశ్వర్యం వాడికి లభించింది. వాడు ప్రదీపవత్ ఆవేశో, ప్రదీపంలాగా వాడు అన్ని శరీరాల్లో అభివ్యక్తి ఉంటాడు. అనేకాంతఃకరణ ద్వారా సర్వదేహేషు ప్రతిభాతి. ఈ అంతఃకరణం ద్వారా ఈ అన్ని శరీరాల్లో వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆత్మ మనసోర్భేదానుపత్తే, ఆత్మ మనస్సు వీటిలో భాగాలు లేవు కదా అంటే అనేక దేహయోగా అసంభవ ఇది చేత్. అనేక దేహాలు, అనేక మనస్సులు, అనేక ఆత్మలు ఉండడం అసంభవము అని అన్నట్లయితే పూర్వపక్షి ఒకే మనస్సుని అనుసరించేటువంటి సమనస్కాహ, అలాంటి మనస్సులతో అన్యాని శరీరాన్ని ప్రాప్యేశ్వరి జీవం సుజతి. చూడండి, మనస్సు ఒకడైనప్పటికీ ఈ మనస్సుని అనుసరించేటువంటి అనేక మనస్సు సమనస్కాని, అలాంటి మనస్సు ఉన్నటువంటి ఆ ఎన్ని మనస్సులు ఉన్నాయో అన్ని శరీరాలు వాడు సంకల్పము ద్వారా సృష్టించుకుని
ప్రాప్తైశ్వర్య జీవం సృజతి. ఆ ఐశ్వర్యం ఉన్నటువంటి ఇంకొక వాళ్ళంటి వాడి రూపాన్ని సృష్టి చేస్తూ ఉంటాడు. మరి వీడు సగుణోపాసకుడు, ఉపాసన చేసి బ్రహ్మలోకానికి పోయాడు. హిరణ్య గర్భ బ్రహ్మలోకానికి, చతుర్ముఖ బ్రహ్మ కాదు. సరే, బాగానే ఉంది. మరి జ్ఞానికి కీరకం పశ్యేత్ అని చెప్పారు కదా. చూడండి, వాడు మధ్య మధ్యలో కిచిడి కూడా చేస్తూ ఉంటాడు. ఈ కీరకం పశ్యేత్ అన్నది నిర్గుణ నిరాకార బ్రహ్మ ఉపాసకుని స్థితి, ఏకత్వం. వీడు సగుణోపాసకుడు, వీడికి వాడికి లింకు పడుతున్నాడు. అందుకని జ్ఞాని శరీరం ఉందని ఎలా చెప్తున్నావు? సగుణోపాసకుడు కీరకం పశ్యేత్ అని చెప్పారు కదా శృతిలో అని వాడి ప్రశ్న. స్వాప్యేయ సాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం ఆవిష్కృతం హి. స్వాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం స్వాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం ఆవిష్కృతం హి. స్వాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం స్వాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం ఆవిష్కృతం హి. స్వాప్యేయ సంపత్యోరన్యతరాపేక్షం ఆవిష్కృతం హి. స్వాప్య సంపత్తి. స్వాప్యం అంటే సుషుప్తి, స్వాపకాలం. తర్వాత సంపత్తి అంటే కైవల్యము, మోక్షము. ఈ స్వాప్య సంపత్యో అన్యతరాపేక్షం ఆవిష్కృతం. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడు పొందుతాడు. అన్యతరము అంటే రెండిట్లో ఒకటి. ఇప్పుడు ఒకదానికి ఒకటి అపేక్ష, స్వాప్య సంపత్యోర్ అన్యతర అపేక్షం అన్నప్పుడు ఇక్కడ మొట్టమొదటి స్వాప్యం తీసుకోండి. స్వం అపీతో భవతి, తనలోకి వెళ్ళారు సుషుప్తిలో ఒకటి. తర్వాత బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, అది. ఈ స్థుతుల్లో ఈ రెండిట్లో అన్యతర అపేక్షం, ఒకదానికి ఇంకొకటి అపేక్ష ఉంది అన్నది ఎలా తెలుస్తుంది అంటే, వీడంటాడు ఇక్కడ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నిర్గుణ బ్రహ్మ గురించి చెప్పింది. అజ్ఞాని సాధారణ జీవుని గురించి చెప్పినది, అన్ని ప్రాణులకి అన్ని జీవులకి గురించి చెప్పినది స్వం అపీతో భవతి, వాడు తనలోకి పోతాడు. అందుకని ఎలాగ అర్థం చేసుకుంటావు అంటే, ఇక్కడ ప్రకరణం చూడు, ఏ ప్రకరణం జరుగుతుంది. ఇక్కడ మనకి సగుణ బ్రహ్మోపాసకులు బ్రహ్మలోకానికి పోయిన ప్రకరణం జరుగుతుంది. ఈ రెండిట్లో నిర్గుణ బ్రహ్మోపాసకులు పొందేటువంటి స్థితి కానీ సాధారణ జీవుల స్థితి కానీ కాదు కదా. ఇది ఈ రెండింటికన్నా భిన్నం. అందుకని ఎత్ర సుప్త నకంచన కామం కామేతి అని సుప్తిలో చెప్పారు. కైవల్యాస్థాపేక్ష తత్కేనకం పశ్యతి అని చెప్పారు. అందుకని ఈ రెండిట్లో
సగుణ బ్రహ్మోపాసకుడి గురించి చెప్పలేదు కదా. నువ్వేంటంటావు? కథం విదుష సశరీరత్వం. విదుష అంటే ఇక్కడ సగుణోపాసకుడు, అక్కడ నిర్గుణోపాసకుడికి శరీరం ఉండదు. సాధారణ జీవుడికి శరీరం ఉంది, నిద్రపోతాడు. ఈ రెండిటికన్నా భిన్నమైనటువంటి ఈ సగుణ బ్రహ్మోపాసకుడికి శరీరం ఉంది అని చెప్పడంలో నువ్వు చెప్పిన కేనకం పశ్చేతని చెప్పావే, ఆ శుద్ధి బాధకం కాదు. ఎందుకని? కాంటెక్స్ట్ వేరు. అక్కడ చెప్పింది నిర్గుణోపాసకుడు, నువ్వు అడుగుతున్నది సగుణోపాసకుడు. సగుణోపాసకుడు సంకల్పం ద్వారా అనేక శరీరాలు చేసుకుంటాను ఇంతవరకు చెప్తూనే వచ్చాం కదా. మళ్ళీ కేనకం పశ్చేతి ఎలాగా అంటావు? అది అంటే దీన్ని చెప్పాం కదా, స్థూణ నిఖన న్యాయము అంటారు. ఏమిటది? రాట పాతిన తర్వాత గట్టిగా ఉందో లేదా అని కూర్చోబెట్టి మళ్ళీ గుంజ గుంజ అంటారు. రాట అంటారు, లేకపోతే కట్టుగర్ర రాట. వీడి భాషలో రాట అంటారు. రాట గుంజ సరే, రేపటి నుంచి డిక్షనరీ తెచ్చుకుందాం. ఎల్లుండి నుంచా? జగద్వ్యాపారాధికరణము